ప్రభాస్ అన్నది ఒక సినిమా రిలీజ్ అవుతుందని తెలవంగానే సినిమాని ఎట్లా అయినా ఫ్లాప్ చేయాలి, లేదంటే ఎట్లా అయినా నెగిటివ్ స్ప్రెడ్ చేయాలని చెప్పి మీరు పడిన కష్టానికి, మీరు పెట్టిన ఎఫర్ట్స్ కి హ్యాట్స్ ఆఫ్ మై డార్లింగ్స్ అన్నమాట. ఎంత కష్టపడ్డారా సినిమాని నెగిటివ్ గా చూపించడానికి. ఇంత కష్టం ఏదో మీరు జీవితంలో పడి ఉంటే ఇట్లంగా ఇప్పటికీ ఏ స్థాయిలోనూ ఉండేటోళ్ళు మీరు అందరూ, బట్ చాలా కష్టపడ్డారు. అండ్ మీ అందరికి హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్తున్నాను అనమాట నేను. డార్లింగ్స్, ఈ రోజు మన ఈ వీడియో అనేది దీనికోసమే అనమాట. ఎందుకు ప్రభాస్ సినిమాలంటే ఈ నా కొడుకులకి ఇంత మంట, ఈవెన్ రివ్యూవర్స్ కానీ ఏది కానీ సినిమా నిజంగానే బాగాలేదా, లేకపోతే కావాలని పిఆర్ స్టంట్సా, ఏంది ఈ కథ అనేది ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేద్దాం. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే వీడియోని అస్సలు మిస్ అవ్వద్దు, ఎండ్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. నెంబర్ 1 ప్రభాస్. ప్రభాస్ అంటేనే కొంతమంది నా కొడుకులకి గుద్దలో మంట. టు బి ఫ్రాంక్స్ చెప్పాలంటే ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు ఎట్లయినా సరే నెగిటివ్ థాట్స్ తో ముందుకు వస్తారు ఈ నా కొడుకులు. ఎట్లయినా సినిమాకి నెగిటివ్ రివ్యూస్ చెప్పాలి, లేదంటే నెగిటివ్ గా స్ప్రెడ్ చేయాలి, లేదంటే నెగిటివ్ గా రీల్స్ ఎడిట్ చేసేసేయాలి అని చెప్పి ఇన్స్టాలో, యూట్యూబ్ లో, ట్విట్టర్ లో ఎక్కడ పడితే అక్కడ ఫ్లాప్ 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 ఇట్లా అయితే స్ప్రెడ్ చేసుకుంటా వచ్చారనమాట. ఎండ్ ఆఫ్ ది డే అనుకున్నది సాధించారనమాట ఈ నా కొడుకులు. అంటే సినిమాని ఫ్లాప్ అంటే నేను ఒప్పుకోను, సినిమా ఇంకా నడుస్తుంది రా అబ్బయ్య. ఆల్రెడీ 200 crores కొట్టింది. సినిమాకి ఫస్ట్ ట్రైలర్ వచ్చినప్పుడు నెగిటివ్ స్ప్రెడ్ చేశారు, ట్రైలర్ బాగాలేదు, సినిమా ఫ్లాప్, దుబ్బుతా అని. సెకండ్ ట్రైలర్ వచ్చిన తర్వాత కొంచెం ఫ్యాన్స్ కి అనేది హైప్ వచ్చింది, సినిమా మీద హోప్స్ పెరిగినాయి. ఆ తర్వాత ఇంకెక్కువ చేసారు మళ్ళీ నెగిటివ్ గా చూపించడానికి, లేదంటే ఫ్లాప్ అని చెప్పించడానికి. చాలా అంటే చాలా కష్టపడ్డారు. ఈవెన్ మన యూట్యూబ్ లో రివ్యూస్ ఇచ్చిన కొడుకులు కూడా వాళ్ళు ఏమనుకొని ఇస్తారు, అసలు సినిమా నిజంగానే మీరు థియేటర్ వెళ్ళి చూస్తారా, లేకపోతే మూవీ రూల్స్ లో ఇట్లా ఏమన్నా చూస్తారా? నిజం చెప్తున్నా గైస్, రాజాసాబ్ సినిమా థియేటర్ లో చూసిన ప్రతి ఒక్క ఆడియన్ అయితే కంప్లీట్లీ ఎంటర్టైన్మెంట్ గా ఫీల్ అవుతాడు. ఎందుకంటే ప్రతి ఒక్క సీన్ అనేది చాలా అంటే చాలా బాగుంటది. ఇట్లాంటి స్టోరీస్ మన టాలీవుడ్ నుంచి రావడం గ్రేట్ రా. అసలు ఇట్లాంటి స్టోరీస్ ని ప్రభాస్ అన్న సెలెక్ట్ చేసుకొని యూనిక్ కాన్సెప్ట్ తోని మనం ముందుకు వస్తుంటాడు. అండ్ ఇట్లాంటి స్టోరీస్ కి బాలీవుడ్ లో కూడా చాలా డిమాండ్ ఉంది. మన టీఎఫ్ఐ నా కొడుకులకి ఇది ఎక్కదనమాట బ్రెయిన్ లోకి. మనకి ఎప్పుడు ఏం కావాలంటే హీరోయిన్ బొడ్లు కనబడాలి, హీరోయిన్ వెనక ముంగల కనబడాలి, కొన్ని క్రింజీ డైలాగ్స్ ఉండాలా, కొన్ని క్రింజీ సాంగ్స్ ఉండాలా. అదే పాత రొటీన్ చింతకాయ పచ్చడి లెక్క సినిమాలు చేస్తే బ్లాక్ బస్టర్ హిట్. అదే కదా, అంటే అట్లనే మన మట్టి బుర్రలు అట్లనే పెరిగినాయి కాబట్టి మనం అట్లనే ఉంటాం అనమాట. మనం పైకి ఎదగాము. మన టాలీవుడ్ స్టాండర్డ్స్ ని మార్చడానికి కొంతమంది డైరెక్టర్ కష్టపడుతుంటే వాళ్ళని మనం గుర్తించము. ప్రభాస్ సినిమా నెగిటివ్ చెయ్యాలా ఎట్లనన్నా వేసి గుర్తుపెట్టుకోండి, ఇది ప్రభాస్ అన్న సినిమా గురించి, ఒక్క సినిమా గురించే కాదు, రేపటి నాడు ఇంకేదైనా సినిమా వచ్చినా కూడా ఇట్లనే చేయొచ్చు అనమాట. మన మైండ్ ఉన్న నా కొడుకులకి అర్థం అవుతుంది సినిమా ఏంది, సినిమా కాన్సెప్ట్ ఏంది, అసలు సినిమాని సినిమాలాగా ఎట్లా చూడాలని చెప్పేసి మెచ్యూరిటీ ఉన్న ప్రతి ఒక్క నా కొడుకుకి అర్థమవుతుంది. ఇక అర్థం నా కొడుకులు వెళ్ళి కొడువండి. వీళ్ళు అనుకున్నది అయితే సాధించారనమాట. ప్రభాస్ సినిమాని నెగిటివ్ గా స్ప్రెడ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు చేయాలనుకోరు. ఓకే, ఫస్ట్ టార్గెట్ అచీవ్ అయిపోయారు. ఫస్ట్ షోలో రేటింగ్స్ తక్కువ పడాలి అని అనుకున్నారు. ఓకే, సెకండ్ లెవెల్ కూడా అచీవ్ అయిపోయారు. కానీ కలెక్షన్స్ మాత్రం ఆపలేకపోయారు భయ్య. సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చినా, లేదంటే సినిమాకి నెగిటివిటీ వచ్చినా, డే 1 మనకి 100 crore ప్లస్ అయితే వచ్చిందనమాట. ఎందుకంటే అక్కడ ఉంది బాక్స్ ఆఫీస్ అమ్మమ్మగుడు ప్రభాస్ కాబట్టి. అండ్ సేమ్ ఇంకా కొన్ని సినిమాలకి 80 crores వచ్చినాయి, కొన్ని సినిమాకి 70 crores వచ్చినాయి డే 1. బట్ ఆ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అనమాట. దీన్ని బట్టి అర్థమవుతుందిరా, ప్రభాస్ అన్న డే 1 100 కోట్లు కొట్టినా కూడా సరిపోదు. ఎందుకంటే ఆయన స్టాండర్డ్స్ అట్లా సెట్ చేసి పెట్టిండు కాబట్టి. ఇప్పటికీ గ్రాస్ 200 crore ప్లస్ అయినా కూడా ఫ్యాన్స్ కూడా సాటిస్ఫై లేరు. నిజం చెప్తున్నా కదా, ఫ్యాన్స్ కూడా సాటిస్ఫై లేరు. కానీ అదే కలెక్షన్ వేరే సినిమాకి వస్తే ఇప్పటికీ 2-3 ఈవెంట్లు అయిపోదురా, బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పేసి 2-3 ఈవెంట్లు చేసుకుంటారు అనమాట వాళ్ళు. కానీ ప్రభాస్ సినిమాకి అదంతా లేదే. ఎందుకంటే ప్రభాస్ అన్న స్టాండర్డ్స్ అట్లా సెట్ చేసి పెట్టిండు. ఇట్లా చేసుకున్న ఒక 500 కోట్లు వస్తే ఫ్యాన్స్ కూడా హ్యాపీ అవుతారు. అండ్ హేటర్స్ నా కొడుకులకి అయితే ఎట్లయినా హ్యాపీ కారణం మీరు, నాకు తెలుసు ఆ విషయం అనేది చెప్పి. చేయాలనుకుంది మీరు చేసారు, కానీ సినిమా కలెక్షన్స్ అయితే ఆపలేకపోతారు డార్లింగ్స్. వీళ్ళైతే అది కూడా ఆపండిరా, వెళ్ళి థియేటర్ వాళ్ళ ముడ్డ కొడవండి. అప్పుడన్నా థియేటర్కి వెళ్ళి సినిమా తీసేస్తారేమో మరి. అండ్ మెయిన్ గా వచ్చేసి యూట్యూబర్ గురించి మాట్లాడుకోవాలి గాయస్. అంటే మైక్ ఉన్న ప్రతి ఒడు, కెమెరా ఉన్న ప్రతి ఒక్క నా కొడుకు యూట్యూబర్ అయిపోతాడు అనమాట. ఇప్పుడు నేను కూడా అంతే అబ్బా, నా దగ్గర మైక్ ఉంది, కెమెరా ఉంది, నేను వీడియోస్ చేస్తున్నా. కాకపోతే దేని మీద వీడియో చేయాలా, ఎట్లాంటి కాన్సెప్ట్ మీద వీడియో చేయాలా, నిజంగానే సినిమా బాగాలేదా, అసలు ఎందుకు బాగాలేదని చెప్పేంత మైండ్ సెట్ అన్న
ఉండాలి నా కొడుకులకి. సినిమాకి రివ్యూ చెప్తున్నామంటే సినిమాలో ప్లస్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయో దాంట్లో మైనస్ పాయింట్స్ కూడా ఇన్ని ఉన్నాయని చెప్పి చెప్పాలి. అసలు ఎందుకు బాగాలేదు సినిమా, ఏ కారణం వల్ల బాగాలేదు అని చెప్పేసి క్లియర్ గా నీ ఆడియన్స్ కి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలా. ముంగల్కి వచ్చేసి పేపర్ పట్టుకొని లేదంటే ముంగలో ఫోన్ పెట్టుకొని ఇది బాగాలేదు, ఇది బాగాలేదు, మొత్తం ఇట్లా చేసి మ్యూజిక్ బాగాలేదు అంటే ఇవన్నీ ఎర్రిపుక్కులు మాట్లాడే మాటలు అనమాట. కెమెరా ఉంది కదా, మైక్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు వాకడం కాదు. సినిమాని సినిమా లెక్క చూడడం నేర్చుకో. కానీ సినిమా లెక్క చూసినప్పుడే నీకు ఆ సినిమా నాలెడ్జ్ అనేది అర్థమవుతుంది. ఇంకా నువ్వు లేదు నేను చేసేది నేను చేస్తూనే ఉంటే మీ కర్మ రబి. అండ్ ఎందుకు యూట్యూబర్ గురించి మెన్షన్ చేస్తున్నా అంటే చాలా మంది యూట్యూబ్ లో కూడా గాయస్ ప్రభాస్ అన్న సినిమాలు అంటేనే నాకు యూట్యూబ్ లో నాకు ఎవరికి పడదనుకుంటా. నాకు తెలిసి ప్రతి ఒక్కడు నెగిటివ్ గానే తెలుసా సినిమా గురించి. పెద్ద పెద్ద యూట్యూబర్లు కూడా నా కొడుకులకు డబ్బులు ఇస్తే మంచిగా చెప్తారేమో. అంటే ప్రభాస్ అన్న సినిమాలు అంటే డబ్బులు ఇచ్చేంత కెపాసిటీ ఉండదు, ఎందుకంటే అది వేరే లెవెల్ కాబట్టి. చిన్న చిన్న సినిమాలకి డబ్బులు తీసుకొని పెయిడ్ రివ్యూస్ చెప్తారు. సేమ్ అట్లనే ప్రభాస్ అన్న సినిమాలకి ఎక్స్పెక్ట్ చేస్తారు నా కొడుకులు. సో మన వాళ్ళు మూవీ టీం అయితే అప్రోచ్ అవ్వదు, ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే అక్కడ ఉంది డైనోసార్ ప్రభాస్ కాబట్టి ఆయనకి ఇట్లాంటి చిల్లర రివ్యూస్ ఇవన్నీ అవసరం లేదు. ఎన్ని రివ్యూస్ ఇచ్చినా కూడా కలెక్షన్స్ అయితే అది దాని గురించి స్పెషల్ గా మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట. కానీ ఎక్కడో చిన్న బాధ. మెయిన్ గా ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే చాలా అంటే చాలా చూస్తున్నారా నేను హేట్ స్ప్రెడ్ అనేది చాలా చేస్తున్నారు అనమాట రాజాసాబ్ గురించి. నేను ఎక్కడన్నా ఒక చోట ఆగుతుందా అని చెప్పి వెయిట్ చేస్తున్నా గానీ అది ఆగట్లే, ఇంకా పెరుగుతూనే పోతుంది అనమాట. సినిమాకి కలెక్షన్స్ వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి, కానీ ఎక్కడో కొంతమంది ఇప్పుడు ఇట్లాంటి ఫేక్ రివ్యూస్ అండ్ ఫేక్ రేటింగ్స్ ద్వారా కొంతమంది ఆగిపోతారు. ఫ్యామిలీతో ఇప్పుడు సంక్రాంతి సీజన్ ఇది, సినిమాకి వెళ్ళాలనుకుంటారు. ఇప్పుడు వాళ్ళకి 100 ఆప్షన్స్ ఉన్నాయి సినిమాలో. లైన్ గా అన్ని మంచి మంచి సినిమాలే ఉన్నాయి. వనశంకర వరప్రసాద్ గానీ, అనగనగా ఒక రాజు గానీ, మన రవితేజ అన్నది గానీ, ఇంకా అన్ని చాలా మంచి మంచి సినిమాలే ఉన్నాయి. మంచి మంచి ఆప్షన్స్ వల్ల వాళ్ళందరూ అన్ని సినిమాలకైతే వెళ్ళలేరు కదా. ఫ్యామిలీతో కలిసి ఏదైనా ఒక సినిమాకి వెళ్ళాలనుకుంటారు. అట్లాంటి టైంలో ఫ్యామిలీస్ అందరూ యూట్యూబ్ లోకి వెళ్ళి రివ్యూస్ లేదంటే ఏదో ఒకటి చూస్తారబ్బా. అక్కడ మీకు ఏదైనా సినిమా గురించి నెగిటివ్ గా చెప్పారు అంటే ఆ సినిమాని స్కిప్ చేస్తారు. రివ్యూస్ దేనికి ఉన్నాయో దానికైతే వెళ్తారనమాట. వాళ్ళకి ఏం తెలుసు కానీ ఇది పెయిడ్ రివ్యూస్ అని చెప్పేసి లేదంటే నా కొడుకులు కావాలని చెప్తారు అని చెప్పేసి వాళ్ళు జస్ట్ చూస్తారు, వెళ్ళిపోతారు. కానీ నిజంగానే రాజాసాబ్ సినిమా అంత మంచిగా ఉన్నా కూడా ఈ రివ్యూస్ వల్ల ఎవ్వరూ ముందుకైతే వెళ్ళారనమాట. సో అట్లాంటి వాళ్ళందరికీ ఈ వీడియో యూస్ అవుతుందని నేను అనుకుంటున్నా. రాజాసాబ్ సినిమా కంప్లీట్ గా ఫ్యామిలీతో వెళ్ళి కూర్చొని చూడొచ్చు. ఎట్లాంటి క్రింజ్ అనేది ఉండదు, క్రింజ్ డైలాగ్స్ అనేవి ఉండవు. సినిమాలో వింటేజ్ ప్రభాస్ నాకు అనిపిస్తాడు. కొత్త కాన్సెప్ట్ మైండ్ లోకి ఎక్కిపోతుంది సినిమా అని చెప్తున్నా కదా. అంత మంచి సినిమా అని నా కొడుకు నెగిటివ్ గా రివ్యూ చేస్తారు. అంత మంచి సినిమాని థియేటర్ లో అస్సలు మిస్ అవ్వద్దు. మూవీ రూల్స్ లో చూసే బ్యాచ్ లెక్క మీరు కూడా ఉండిపోకండి, వెళ్ళి థియేటర్ లో చూడండి. ఆ ఎక్స్పీరియన్స్ మీరు కూడా ఫీల్ అవుతారు. సో గాయ్స్ ఈ వీడియోని వీలైనంత వరకు ఎంత మందికి అంత మందికి షేర్ అయితే చేయండి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక అవేర్నెస్ అనేది ఉంటది సినిమా గురించి ఏంది అని చెప్పేసి. సినిమా థియేటర్ లో చూసిన ప్రతి ఒక్క నా కొడుకుకి నచ్చేస్తుంది. మూవీ రూల్స్ లో చూసిన బ్యాచ్ కి అయితే ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు నాకు తెలిసి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. వీడియో నచ్చినట్టయితే డెఫినెట్ గా వీడియోని లైక్ చేయండి. కొత్త వాళ్ళు వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్ లో పెట్టుకోండి. సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ టీమ్ టు మూవీ టికెట్స్. జై శ్రీరామ్.